జూన్ 3 దేవుని వాగ్దానం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కీర్తన 115:14. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సంఘమ విశ్వాసులారా, ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం వృద్ధి అనేది ప్రారంభంలోనే ప్రభు మానవాళికి అనుగ్రహించిన గొప్ప వాగ్దానం. ఇదిగో మీరు అభివృద్ధి పొందుడి, ఫలించి అభివృద్ధి పొందుడి. ఆది ఆదాము అవ్వలకు ప్రభు ఇచ్చిన ఉన్నతమైన ఆశీర్వాదం. అభివృద్ధి పొందడి అని ప్రభు మనలందరికీ కూడా చక్కటి ఆశీర్వాదంతో ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మానవుడు అభివృద్ధి కాక తన జీవితంలో వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లోకి తనంతట తానే చేసుకుంటూ ఉంటాడు. అయితే ఈరోజు ప్రభు ఇచ్చిన వాగ్దానం, నీ పరిస్థితులలో నీకున్న ఎలాంటి స్థితిలోనైనా నేను నిన్ను ముందుకు నడిపించేవానిగా ఉన్నాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేరటానికి, మనము మన పిల్లలు వృద్ధి పొందడానికి, అభివృద్ధిలోనికి రావటానికి ప్రభు మనకిస్తున్న ఒక మంచి వాగ్దానం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, పిల్లలనేమి పెద్దలనేమి ఎవరైనా కానీ దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో అలాంటి వారి జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అభివృద్ధిలోనికి దేవుడు తీసుకొస్తాడు. మనము అనేక మంది జీవితాలను ఉదాహరణగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, యోసేపు ఎంతగానో ఆశీర్వదింపడ్డాడు. యోబు తన జీవితంలో కష్టం కలిగినప్పటికీ తిరిగి రెట్టింపు దీవెనతో ముందుకు వెళ్ళగలిగాడు. మన జీవితంలో నీకు, నీ కుటుంబానికి, మరి ముఖ్యంగా నీ పిల్లలు దీవించబడటానికి దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళితే ప్రభు తప్పనికుండా ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీవు అభివృద్ధిని నీ ప్రియ కుటుంబాల్లో అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు, వాటన్నిటిలో నీవే వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ వరకు కనిపెడుతున్న వారికి ఆదరణ, నెమ్మది దయచేసి ధనదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా నడిపించుగాక. ఆమేన్.